అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చాక యూనివర్సిటీస్ ని కూడా వదలడం లేదు. విదేశీ విద్యార్థులపై కఠిన ఆంక్షలు విధించే ఉద్దేశంలో ఉన్న ట్రంప్ యూనివర్సిటీస్ కి నిధులను నిలిపివేశారు. దీంతో ప్రముఖ విశ్వవిద్యాలయం హార్వర్డ్ యూనివర్సిటీ కోర్టుని ఆశ్రయించింది. దీంతో తాజాగా దీనిపై బోస్టన్ ఫెడరల్ కోర్టు న్యాయమూర్తి కీలక తీర్పుని వెలువరించారు. ట్రంప్ నిర్ణయాన్ని తప్పుబట్టిన న్యాయమూర్తి పాలనా విధానాల్లో మార్పు చేయాలని చేసిన సూచనలను తిరస్కరించిన కారణంగా నిధులను నిలిపివేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటం ప్రతీకార చర్య కిందకి వస్తుందన్నారు. అమెరికాలోని ప్రముఖ విశ్వవిద్యాలయం హార్వర్డ్కు ట్రంప్ ప్రభుత్వం $2.2 బిలియన్ నిధులను నిలుపుదల చేస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో హార్వర్డ్ యూనివర్సిటీ కోర్టును ఆశ్రయించగా దీనిపై సెప్టెంబర్ 4న బోస్టన్లోని సమాఖ్య న్యాయమూర్తి అలిసన్ డి బర్రోస్ కీలక తీర్పు వెలువరించారు. హార్వర్డ్ యూనివర్సిటీకి పరిశోధనా నిధులను ట్రంప్ ప్రభుత్వం చట్టవిరుద్ధంగా రద్దు చేసిందని తీర్పు చెప్పారు. ఈ నిధులు 900కు పైగా పరిశోధనా ప్రాజెక్టులకు సంబంధించినవి. ఇందులో అల్జీమర్స్, క్యాన్సర్, గుండె జబ్బులు, ఆటిజం వంటి వ్యాధుల చికిత్సలకు సంబంధించిన పరిశోధనలున్నాయి. ట్రంప్ ప్రభుత్వం ఏప్రిల్ 11న హార్వర్డ్కు 10 డిమాండ్లతో ఒక లేఖ పంపింది. ఇందులో యూనివర్సిటీ గవర్నెన్స్, నియామకాలు, ప్రవేశ విధానాలు, విద్యా కార్యక్రమాలను మార్చమని కోరింది. ఈ డిమాండ్లతో డైవర్సిటీ, ఈక్విటీ, ఇంక్లూజన్ కార్యక్రమాలను మూసివేయడం, విద్యార్థుల దృక్కోణాలను ఆడిట్ చేయడం వంటివి ఉన్నాయి. హార్వర్డ్ ఈ డిమాండ్లను ఏప్రిల్ 14న తిరస్కరించింది. దీంతో ట్రంప్ ప్రభుత్వం కొన్ని గంటల్లోని నిధులను ఫ్రీజ్ చేసింది. ఆ తర్వాత వాటిని రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. ఈ కోతలు హార్వర్డ్ యూనివర్సిటీ మొదటి సవరణా హక్కులైన స్వేచ్ఛా భావ ప్రకటనకు విరుద్ధంగా ఉన్నాయని, సివిల్ రైట్స్ యాక్ట్ 1964లోని టైటిల్ 6ని ఉల్లంఘించాయని న్యాయమూర్తి బర్రోస్ తీర్పులో పేర్కొన్నారు. ఈ నిధుల కోతలు యాంటీ సెమిటిజంను ఎదుర్కోవడానికి సంబంధం లేనివని, ఇవి రాజకీయ ఉద్దేశంతో చేసిన దాడిగా ఉన్నాయని ఆమె అభిప్రాయపడ్డారు. ట్రంప్ ప్రభుత్వం హార్వర్డ్ యూనివర్సిటీని యాంటీ సెమిటిజం, రాడికల్ లెఫ్ట్ భావజాలాలకు కేంద్రంగా ఉందని ఆరోపించింది. 2023 అక్టోబర్ 7న హమాస్ దాడి, ఇజ్రాయెల్ గాజా యుద్ధం తర్వాత క్యాంపస్లో జరిగిన ప్రో పాలస్తీనా నిరసనల నేపథ్యంలో ట్రంప్ ప్రభుత్వం హార్వర్డ్ యూనివర్సిటీని టార్గెట్ చేసింది. ఈ ఏడాది ఏప్రిల్లో హార్వర్డ్ యూనివర్సిటీకి రావాల్సిన $2.2 బిలియన్ నిధులను ఫ్రీజ్ చేసింది. అంతేకాక మే నెలలో విద్యాశాఖ కార్యదర్శి లిండా మెక్మహన్ హార్వర్డ్ యూనివర్సిటీ కొత్త గ్రాంట్లకు అర్హత కోల్పోయిందని ప్రకటించారు. ఈ చర్యలు హార్వర్డ్ విద్యా స్వాతంత్ర్యంపై దాడి అని, డిమాండ్లలో కేవలం ఒకటి మాత్రమే యాంటీ సెమిటిజంతో సంబంధం కలిగి ఉందని, మిగిలినవి యూనివర్సిటీ గవర్నెన్స్, విద్యా విధానాలను మార్చడానికి సంబంధించినవేనని విశ్లేషకులు చెబుతున్నారు. హార్వర్డ్ అధ్యక్షుడు అలాన్ గార్బర్ ఈ డిమాండ్లు యూనివర్సిటీ విద్యా స్వాతంత్ర్యాన్ని హరించే ప్రయత్నమని, ఎవరిని నియమించాలి, ఏమి బోధించాలి అనే విషయాలను ప్రభుత్వం నిర్దేశించకూడదని వాదించారు. హార్వర్డ్ ఏప్రిల్లో ఈ కోతలకు వ్యతిరేకంగా కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఇది మొదటి సవరణ హక్కుల ఉల్లంఘన, చట్టవిరుద్ధమైన రిటాలియేషన్ అని పిటిషన్లో పేర్కొంది. తాజాగా కోర్టు ఇచ్చిన తీర్పు హార్వర్డ్ యూనివర్సిటీ పరిశోధనా కార్యక్రమాలను పునరుద్ధరించడానికి మార్గం సుగమం చేస్తుందని, ఇందులో వందలాది ప్రాజెక్టులు, ఉద్యోగాలు, వైద్య చికిత్సలు ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. హార్వర్డ్ $53 బిలియన్ ఎండోమెంట్తో దేశంలో అత్యంత ధనిక విశ్వవిద్యాలయం అయినప్పటికీ ఈ నిధుల కోతలను పూర్తిగా స్వయంగా భరించలేమని హెచ్చరించింది. ఈ కోతలు యాంటీ సెమిటిజంతో సంబంధం లేనివని, పరిశోధనా గ్రాంట్ల రద్దు యూదులకు రక్షణ కల్పించడానికి బదులుగా వారి పరిశోధనలను దెబ్బతీసే అవకాశం ఉందని న్యాయమూర్తి బర్రోస్ పేర్కొన్నారు. ఈ తీర్పు ట్రంప్ పరిపాలనకు ఒక తాత్కాలిక ఎదురుదెబ్బగా ఉన్నప్పటికీ వైట్ హౌస్ అపీల్ చేస్తామని ప్రకటించింది. హార్వర్డ్ ట్యాక్స్ పేయర్ డాలర్లకు రాజ్యాంగ హక్కు లేదు అని, ఈ తీర్పు ఒబామా నియమించిన న్యాయమూర్తి ఏకపక్ష నిర్ణయమని వైట్ హౌస్ ప్రతినిధి లిజ్ హస్టన్ విమర్శించారు. ఈ వివాదం విద్యా స్వాతంత్ర్యంపై విస్తృత చర్చను రేకెత్తించింది. ప్రభుత్వం విశ్వవిద్యాలయాలపై నిధులను ఆయుధంగా ఉపయోగించడం ద్వారా వాటి విధానాలను నియంత్రించే ప్రయత్నాలు చేస్తోందనే విమర్శలు వస్తున్నాయి. అయితే కొలంబియా, బ్రౌన్ వంటి ఇతర యూనివర్సిటీలు ట్రంప్ ప్రభుత్వంతో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. కానీ హార్వర్డ్ మాత్రం న్యాయపరమైన పోరాటాన్ని ఎంచుకుంది.
ఈ తీర్పు హార్వర్డ్కు చట్టపరమైన విజయం అయినప్పటికీ ఇది ప్రభుత్వం యూనివర్సిటీల మధ్య సంబంధాలపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. యాంటీ సెమిటిజంను ఒక సాకుగా చూపించి యూనివర్సిటీల విద్యా స్వాతంత్ర్యంపై దాడి చేస్తోందని న్యాయమూర్తి బరోస్ ఆరోపించారు. నిధులను ఆయుధంగా ఉపయోగించి విశ్వవిద్యాలయాలను తమ రాజకీయ ఎజెండాకు అనుగుణంగా మార్చడానికి ప్రయత్నిస్తోంది. కొలంబియా యూనివర్సిటీ $220 మిలియన్ చెల్లించి, బ్రౌన్ యూనివర్సిటీ $50 మిలియన్ చెల్లించి ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. కానీ హార్వర్డ్ ఈ ఒత్తిడికి లొంగలేదు. ఇక హార్వర్డ్ యాంటీ సెమిటిజంను ఎదుర్కోవడంలో మెరుగైన చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని న్యాయమూర్తి గుర్తు చేశారు.